వరంగల్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వరంగల్‌లో ఎంతో ప్రాముఖ్యమైన ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి భద్రకాళి అమ్మవారు. చాలా పవర్‌ఫుల్. నాతో పాటు నేను, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వచ్చాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి 1000 స్తంభాల ఆలయానికి కూడా వెళ్ళాం. ఈ 1000 స్తంభాల ఆలయం ఎన్నో ఏండ్ల చరిత్ర కల ఆలయం. ఇక్కడ దేవాలయానికి వచ్చే వాళ్ళకి కాకుండా షూటింగ్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, వర్షం సినిమా షూటింగ్ కూడా ఈ 1000 స్తంభాల ఆలయంలోనే జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే కోనేరు కూడా ఉంది. కోనేరులో చాలా తాబేళ్ళు ఉన్నాయి. మా పిల్లలైతే వీటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ తర్వాత కొందరు ఫొటోస్ దిగుతున్నారు కదా అని మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాం. చూడొచ్చు, ఎన్నో ఏండ్ల చారిత్రాత్మక కట్టడం 1000 పిల్లర్స్తోని ఉంది. ఎంత బాగుంది చూడండి. నేను ఇది రెండోసారి రావడం, అయినా కూడా అక్కడి నుంచి రావడానికి అసలు మనసు ఒప్పలేదు. అందులో ఇంకోటి ఏంటంటే వెదర్ అయితే అప్పుడే వర్షం పడి తగ్గిపోయింది. చాలా బాగుంది వాతావరణం కూడా. అక్కడ కొన్ని పిక్స్ దిగాం, ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండిపోవాలి కదా మేము ఇక్కడికి వచ్చామని. అందుకని కొన్ని పిక్స్ కూడా పెట్టేశాను. అక్కడ నుంచి శ్వేతార్క గణపతికి వెళ్ళాం, చాలా ఫేమస్, కానీ టైంకి క్లోజ్ అయిపోయి ఉంది.